పశ్చిమాసియాలో గత అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాం వరకు రెండు కీలక పరిణామాలు జరిగాయి. ఖతార్లోని అగ్రరాజ్య స్థావరాలపై ఇరాన్ దాడులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ఒకవైపేమో ఫైటింగ్, మరోవైపేమో టాకింగ్. అసలేం జరుగుతుందో చూద్దాం ఈ బ్రేకింగ్స్లో. పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ వర్సెస్ ఇరాన్గా నడుస్తోంది వ్యవహారం. ట్రంప్ ఆఫర్కి ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్ దాడులు చేయగానే అకస్మాత్తుగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. 12 రోజుల యుద్ధం ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ, దశల వారీగా అది ప్రారంభమవుతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ ప్రకటనని కొట్టిపారేసింది ఇరాన్. కాల్పుల విరమణపై ఇప్పటికైతే ఎలాంటి ఒప్పందము లేదంది ఇరాన్. ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ ఇరాన్ మెలిక పెట్టింది. ఇజ్రాయెల్ యుద్ధం ఆపేస్తే తమకు కొనసాగించే ఉద్దేశం లేదంటోంది ఇరాన్. అసలు ఇరాన్ దాడుల నుంచి ట్రంప్ కాల్పుల విరమణ వరకు ఏం జరిగింది, ఎలాంటి చర్చలు నడిచాయి, ఇప్పుడు ఇవే ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్కి మధ్యవర్తిగా ట్రంప్ వ్యవహరించారు. ఇందుకోసం ఖతార్ సహాయం తీసుకున్నారు ట్రంప్.